డ్రగ్స్ కు నో చెప్పాల్సిన టీచర్లే డ్రగ్ నెట్వర్క్ కి ఫెసిలిటేటర్స్ గా మారితే క్లాస్ రూమ్ లో మోరల్ వాల్యూస్ బోధిస్తూ క్లాస్ బయట సింథటిక్ డ్రగ్స్ సప్లై చైన్ ను ఆపరేట్ చేస్తే యూత్ మత్తు నుంచి కాపాడాల్సిన చేతులే మత్తు మాఫియాకు బ్రిడ్జ్ గా మారితే పైగా ఈఎంఐ ఫెసిలిటీ నెల జీతం కేవలం 12,000 కానీ లైఫ్ స్టైల్ రోజుకో కొత్త చీర చేతికి లగ్జరీ వాచ్ మెడ నిండా జ్యువెలరీ ఖరీదైన కార్లలో ఎంట్రీ సోషల్ మీడియాలో గ్లామర్ లైఫ్ స్టైల్ ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇదే అనుమానం చివరకు కేరళలో భారీ డ్రగ్స్ నెట్వర్క్ ను బయటపెట్టింది షాకింగ్ విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు చెప్పే కాంట్రాక్ట్ టీచర్లు ఒకవైపు డ్రగ్స్ కు దూరంగా ఉండండి అంటూ స్కూళ్లలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూనే మరోవైపు సింథటిక్ డ్రగ్స్ సప్లై చైన్ ను నడిపిన మోస్ట్ వాంటెడ్ నెట్వర్క్ వీళ్ళది ఇంతకు ముగ్గురు లేడీ టీచర్ల కొత్త నెట్వర్క్ కు లింక్ ఎలా ఏర్పడింది సోషల్ మీడియా గల్ఫ్ కనెక్షన్లు సీక్రెట్ పేమెంట్ సిస్టమ్ తో ఆపరేషన్ ఎలా నడిచింది ఆపరేషన్ తుఫాన్ కేరళ రాష్ట్రంలో ఎలాంటి తుఫాను రేపింది ఈ సంచలన వ్యవహారం కేరళలోని కోజికోడ్ జిల్లాలో సాధారణ పోలీసు విచారణతో ప్రారంభమై భారీ డ్రగ్స్ నెట్వర్క్ గా బయటపడింది కొంతమంది యువకుల వద్ద సింథటిక్ డ్రగ్స్ లభించడంతో వాటి సోర్స్ ను ట్రాక్ చేసిన పోలీసులకు అనూహ్యమైన లింకులు బయటపడ్డాయి అన్ని డాట్స్ కలుపుకుంటూ పోతే ఇదిగో ఈ ముగ్గురు టీచర్స్ దగ్గర తేలింది డ్రగ్స్ వ్యవహారం ఈ 3 ఇడియట్స్ పేర్లు నీష్మా కీర్తన కావ్య ప్రతిరోజు పిల్లలకు డ్రగ్స్ కు దూరంగా ఉండండి అంటూ అవేర్నెస్ కల్పిస్తున్న ఈ ముగ్గురు డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యారు ఈ ముగ్గురు టీచర్స్ కేవలం డ్రగ్స్ వినియోగదారులు మాత్రమే కాదు సింథటిక్ డ్రగ్ డీలర్స్ కస్టమర్ల మధ్య కీలక ఫెసిలిటేటర్స్ గా వ్యవహరించినట్లు ఆధారాలు లభించాయి ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కొత్త కస్టమర్లను గుర్తించడం వారిని డ్రగ్ సప్లయర్స్ తో కనెక్ట్ చేయడం చెల్లింపులు డెలివరీ వ్యవస్థను కోఆర్డినేట్ చేయడం వంటి బాధ్యతలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు నిందితుల బ్యాంక్ ఖాతాల్లో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలు కూడా గుర్తించారు పోలీసులు ఉత్తర కేరళంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ సిండికేట్ తో వీరికి సంబంధాలున్నాయి అంతేకాదు యువతను ఆకర్షించేందుకు కొత్త పద్ధతులు అనుసరించినట్లు విచారణలో వెల్లడైంది ఒకేసారి డబ్బు చెల్లించలేని వారికి నెలవారీ ఈఎంఐ విధానంలో డ్రగ్స్ అందించే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు అంటే అడిక్షన్ ను బిజినెస్ మోడల్ గా మార్చి యువతను పర్మనెంట్ కస్టమర్లుగా మార్చేశారు ఈ టీచర్లు ఒకవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో పాల్గొంటూ డ్రగ్స్ కు దూరంగా ఉండండి అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు మరోవైపు అదే యువతను డ్రగ్స్ నెట్వర్క్ లోకి ఆకర్షించే కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఇప్పుడు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి